జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాశీలో ఉన్నటువంటి వీధులు చాలా ఇరుగ్గా ఉండి చెత్త చెదారం అలాగే పశువుల పేడతో నడవడానికి కూడా వీలు లేకుండా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు రోజు కూడా లక్షలాది మంది ఈ గంగా నదిలో స్నానం చేయడం, పూజల తర్వాత వచ్చేటటువంటి పూలు, ఇతర వ్యర్థాలు అలాగే ఈ మురుగునీరంతా కూడా నేరుగా ఈ గంగా నదిలో కలవడం వల్ల ఈ ఘాట్ల దగ్గర గంగా నది ఒకప్పుడు చెత్త అలాగే మురికితో నిండిపోయి ఉంటా ఉన్నది. ఇక మన వారణాసి అనేది మన హిందువులందరికీ కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కావడంతో ఉత్తరప్రదేశ్ లో పాలించినటువంటి ఏ ఒక్క సెక్యులర్ ప్రభుత్వం కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎంత మాత్రం కూడా అనుకోవాలా. అసలు పట్టించుకున్న పాపాన్ని కూడా బాల. ఎందుకంటే అది హిందువులకు సంబంధించింది కదా, అదే ముస్లింలకు సంబంధించిందో లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించింది అంటే ఓయమ్మ ఇంకా బతుకులే, కావాలంటే ఎన్ని కోట్లైనా కూడా కొమ్మరిచ్చి అభివృద్ధి చేద్దరు. హిందువులు కదా, ఇంకా అవసరమే లే. కానీ అటువంటి అపరిశుభ్రమైన వారణాసి అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా 2021లో నిర్మించినటువంటి కాశీ విశ్వనాథ్ కారిడార్ వల్ల ఈ ఇరుకైన వీధుల సమస్యకు పెద్ద ఎత్తున పరిష్కారం అయితే దొరికింది. ఆలయ పరిసరాల్లోని 400కు పైగా ఈ పాత కట్టడాలు అలాగే ఆక్రమణలను తొలగించి ఒకప్పుడు ఇరుకుగా ఉన్నటువంటి ఈ దారులను ఇప్పుడంతా కూడా విశాలంగా మార్చినారు. ఈ కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలో ఇళ్ల వెనక అలాగే ఈ ఇరుకైన దారుల మధ్య కనిపించకుండా ఉన్నటువంటి 40కు పైగా చాలా పురాతనమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయాలన్నీ కూడా బయటపడినాయి. ఎన్ని? 40. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు తెలియకుండా ఉన్నటువంటి ఈ ఆలయాలను గుర్తించి వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ అందంగా తీర్చిదిద్దినారు. ప్రస్తుతం వారణాసి నగర పాలక సంస్థ చిన్నపాటి 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ప్రతి వీధి నుంచి ఈ చెత్తనంతా కూడా సేకరిస్తుంది. గతంలో ఏంటంటే ఏం కూడా పట్టించుకున్న పాపానే బోలా. రోడ్లను శుభ్రం చేయడానికి చిన్న సైజు వ్యాక్యూమ్ క్లీనర్ యంత్రాలను వాడుతున్నారు. అయినా కూడా కొన్ని నివాస ప్రాంతాల్లోని చిన్న చిన్న దారుల్లో ఈ స్థానికులు అలాగే ఈ పర్యాటకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అప్పుడప్పుడు ఈ చెత్త చెదారం అంతా కూడా కనిపిస్తానే ఉంటది. దీనిని అరికట్టేందుకు నగర పాలక సంస్థ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొని వచ్చింది. ఎవరైనా సరే రోడ్ల మీద లేదా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వాళ్ళ ఫోటో తీసి అధికారులకు పంపిన వాళ్లకు 500 రూపాయల బహుమతి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. చూడండి, ఈ క్రమంలోనే వారణాసి నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, నగరాన్ని మరింత అందంగా ఆధునికంగా మార్చడంలో భాగంగా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. నగర పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అన్ని మాంసం అలాగే చేపల దుకాణాలను నగర శివార్లలో ఏర్పాటు చేసేటటువంటి ప్రత్యేక ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనకు మైదగిన్లోని చారిత్రాత్మక టౌన్ హాల్లో మేయర్ అశోక్ కుమార్ తివారీ నేతృత్వంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. రాబోయే 6 నెలల కాల పరిమితిలో ఈ దుకాణాల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు 6 నెలల లోపు నగర మున్సిపల్ కమిషనర్ అయినటువంటి హిమాంశు నాగ్పాల్ తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క మొదటి దశలో భాగంగా నగర శివార్లలో 5 వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలు రామ్నగర్, సుజాబాదు, గణేష్పూరు అలాగే ఆవ్లేష్పూరు, శివపూరు. ఈ 5 ప్రస్తుతం వారణాసి నగర పరిధిలో దాదాపుగా 350 నుంచి 400 వరకు రిజిస్టర్డ్ మాంసం దుకాణాలన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే లైసెన్స్ తీసుకున్నది. వీటన్నింటినీ కూడా దశల వారీగా ఈ కొత్త జోన్లలోకి మారుస్తారు. దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాల వల్ల కలిగేటటువంటి ఈ పారిశుద్ధ్య సమస్యలు తగ్గడంతో పాటు మన కాశీ నగరం యొక్క పవిత్రతను కాపాడుతూ పర్యాటక అనుకూల వాతావరణాన్ని మరింతగా మెరుగుపరచాలని చెప్పేసి అధికారులంతా కూడా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం పవిత్ర శ్రావణ మాసంలో నగరంలోని మాంసం దుకాణాలను మూసివేయాల్సి రావడం వల్ల వ్యాపారులు కూడా నష్టపోతారు. నగరానికి బయట శాశ్వతంగా ఈ దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారాలు సంవత్సరం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు అవకాశం అయితే కలుగుతుంది. ఈ తరలించబోయేటటువంటి కొత్త మార్కెట్లలో కరెంటు, తాగునీళ్లు, సరైన రోడ్లు అలాగే ఆధునిక వ్యర్థాల తొలగింపు ప్లాంట్లను మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా నిర్మించిస్తాదని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. వారణాసిలో నివసించేటటువంటి మెజార్టీ ప్రజలు ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నారు. మంచి నిర్ణయమే కదా. బహిరంగ ప్రదేశాల్లో ఈ మాంసం వ్యర్థాల వల్ల కలిగేటటువంటి దుర్వాసన అలాగే పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం కాశీ విశ్వనాథుని దర్శనానికి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు పర్యాటకులకు మరింత అనుకూలమైన పవిత్రమైనటువంటి వాతావరణం లభిస్తుందని చెప్పేసి స్థానికులంతా కూడా మున్సిపల్ అధికారుల నిర్ణయానికి మద్దతు అయితే తెలుపుతారు. అది విషయం. మంచి ఆలోచన కదా.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు మన కాశీ కావచ్చు, లేకపోతే తిరుపతి తిరుమల కావచ్చు, ఎక్కడైతే మన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడంతా కూడా ఈ మద్యం, మాంసం ఇది పూర్తిగా నిషేధిస్తే ఇంకా బాగుంటది. ఏమంటారా మిత్రులారా? నా ఆలోచనతో మీరు గనక ఏకీభవిస్తే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.